వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను బూడిద గుమ్మడికాయతో వడియాలు అయితే పెడతానండి. మనకి సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అందుకని నేను ఒక కాయ తీసుకున్నానండి. కాయలో నేను దీన్ని శుభ్రంగా కడుక్కుంది. ఈ పైన ఉంటుంది కదా లేయరు, బూడిదంతా పోయేలాగా మనం శుభ్రంగా వాష్ చేసుకోవాలండి. ఇలాగా మనకి బూడిద అంతా పోయేలాగా కడుక్కోవాలండి శుభ్రంగా. చూడండి, మనం శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ పెట్టుకొని నీట్గా తుడిచేసుకోవాలండి. నెమ్మది లేకుండా చూసుకోవాలి. ఇప్పుడు దీన్ని కట్ చేసుకున్నామండి. ఇలా కట్ చేసుకోవాలండి. కట్ చేసేసుకొని మనం సన్న ముక్కలుగా తీసేసుకోవాలి. చూడండి, వీలైనంత ఇలాగ సన్నగా ఈ లెంత్ తీసుకొని ఇలాగ మనం ఇంత సన్నగా కట్ చేసుకోవాలండి. చూపిస్తున్నాను చూడండి. మీకు మొత్తం గింజలు కూడా తీయకూడదండి, దీనికి గింజలతో పాటు వేసేసుకోవాలి. ఇదిగో ఇలాగ ఈ సైజు వచ్చేలా కట్ చేసుకోండి. సరేనండి, అన్నీ కట్ చేసి మీకు చూపిస్తాను. చూడండి, అన్నీ ఇలాగా సైజు కట్ చేసేసుకున్నానండి నేను. లాస్ట్ ఇదేను. నాకు గుమ్మడికాయ వడియాలు అయితే రావండి. మా అమ్మకి చాలా బాగా పెడుతుంది, అందుకని మా అమ్మని అడిగాను మన సబ్స్క్రైబర్ల కోసం పెట్టాలమ్మా అంటే చెప్పిందండి రెసిపీ. దాని ప్రకారం నేను చేస్తున్నాను. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి నేను కరెక్ట్గా చేశానా లేదా అనేది నాకు కామెంట్ చేయండి. గుమ్మడికాయ వడియాలు ఇంతేనా, బూడిద గుమ్మడికాయ వడియాలు ఇంకేమన్నా మార్పు చేయాలనేది నాకు చెప్పండి, కరెక్ట్గా చేశాను లేదని. సరేనండి, ఇప్పుడు మనం అన్నీ తరిగేసుకున్నాం కదా, ఇప్పుడు వీటిని ఏం చేయాలో చూపిస్తాను. చూడండి, అన్నీ ఒకేలాగా గింజలతో పాటు పెట్టేసాను అన్నీ. చూసారు కదా. మీకు ఒకవేళ గింజలు ఇట్లాగా మెత్తగా వద్దు అనుకుంటే పేస్ట్ చేసేసుకునైనా వేసుకోండి, ముక్కలు కాకుండా. గింజలు ఇది గుజ్జు ఉంటుంది కదా దాన్ని. సరేనండి, నేనైతే ఇలాగే వేసేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఏం చేయాలో చూపిస్తాను. మొత్తం కట్ చేసుకున్నాం కదా నేను. ఇప్పుడు దీంట్లో మనం పసుపు వేసుకున్నామండి. పసుపు వేసుకొని తగినంత సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ కూడా వేసుకొని బాగా ఒకసారి కలపాలండి. మనం సాల్ట్ వేసామనుకోండి దీంట్లో నీరంతా బాగా వచ్చేస్తుంది కదా, మనం వడగట్టినప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, కలిపేసుకున్నాక అలాంటి కాటన్ చీర ఒకటి తీసుకోండి. చీర కానీ లుంగీ కానీ ఏదైనా మీ దగ్గర ఏ క్లాత్ ఉంటే అది తీసుకోండి. తీసుకొని మనం కలిపి పెట్టుకున్నాం కదా, అవన్నీ దీంట్లో వేసేసుకున్నాం. ఉప్పు పసుపు వేసి కలిపేసుకున్నాం కదా, అన్నీ దీంట్లో వేసేసుకొని ఇప్పుడు మనం గట్టిగా మూట కట్టేసుకున్నామండి. దీన్ని ఇలా పెట్టేసుకొని ఇలా చిల్లుది పెట్టుకోవాలండి కింద. మనం ఇలా గట్టిగా వీలైనంత వరకు పిండి వేసుకొని అన్నీ వెళ్ళిపోతాయి మనకి. నేను షింక్ దగ్గర పెట్టేసుకున్నానండి, అన్నీ వెళ్ళిపోతాయని. వీలైనంత వరకు ఇలా పిండి వేసేసి ఇప్పుడు మనం బాగా ఇలాగ టైట్గా చుట్టేసుకొని ఇప్పుడు మనం ఇలా పెట్టేసుకొని పైన బొరువు ఏదన్నా ఇలా రోల్ ఉంటుంది కదా, ఇలా ఉత్తి పెట్టేసామంటే నైట్ అంతా ఇలాగే వదిలేయాలండి. దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం మినపప్పు కూడా ఈ టైంలో నానేసేసుకోవాలి. నైట్ టైమే మనం పొద్దునకి రెడీ అయిపోతుంది. మనం మినపప్పు కూడా నానుంటుంది కాబట్టి పొద్దున రుబ్బుకుందాం. చూపిస్తాను పొద్దున. చూడండి, దాని కింద బండ పెట్టేసుకున్నాం కదా, అది నీళ్ళు అయితే కారుతూ ఉంటుంది. మనం ఇప్పుడు గ్లాస్కి కొంచెం తక్కువ తీసుకుంటున్నానండి మినపప్పు. ఇది కూడా నానబెట్టి పెట్టేసుకున్నాం నైటే. ఎందుకనంటే మనకి ఎక్కువగానే తీసుకోవాలండి మినపప్పు. మనం తక్కువైందనుకోండి బాగుండదు, దాంట్లో తక్కువ అయితే మళ్ళీ సాలదు కదా. ఎక్కువైనా మిగిలితే మనం వడలకో దేనికో ఉపయోగించుకోవచ్చు. అందుకని కొద్దిగా ఎక్కువే పోస్తున్నాను నేను. సరేనండి, నానబెట్టి పెట్టేసుకుంటాను. నైట్ అంతా పెట్టేసుకున్నాం అండి. మూత పెట్టేసి పొద్దున్న చూపిస్తాను నేను. చూడండి, నైట్ అంతా పెట్టేశానండి. ఇప్పుడు తీద్దాం. తీసేసి ఒక పళ్ళెంలో వేసేసుకున్నామండి. సరే కదా, అలా వచ్చేసి మొత్తం నీళ్ళన్నీ వెళ్ళిపోయినాయి. చూసారా, పక్కలాగా అయిపోయింది. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్నామండి. ఇప్పుడు మనం చిన్న అల్లం ముక్క 2 తీసుకున్నానండి. పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. మీ కారానికి తగ్గట్టు మీరు వేసుకోండి. జీలకర్ర 1 స్పూన్ తీసుకున్నాను. ఇది మెత్తగా పేస్ట్ పెట్టేసుకున్నాం. కచ్చపచ్చగా మెత్తగా కాదు, మరి కచ్చపచ్చగా పెట్టేసుకున్నామండి. చూడండి, మినపప్పు కూడా వాష్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఉదయం మళ్ళీ ఇప్పుడు దీన్ని కూడా మనం నీళ్ళు అనేది పోయకుండా గట్టిగా వేసుకోవాలండి. వీళ్ళనంత గట్టిగా వేసుకోండి.
వాటర్ అనేది పోయకుండా వేసేసాను. చూడండి, మనం జీలకర్ర ఇన్ని పచ్చిమిర్చి పేస్ట్ చేసేసుకున్నాం కదండి, ఇదైతే దీంట్లో వేసేసుకున్నాం. అలా వేసేసుకొని దీన్ని ఒకసారి బాగా కలుపుకున్నామండి. మనం ఈ ముక్కలకి బాగా పట్టుకుంటుంది. బాగా కలుపుకొని చూసారు కదా. ఇప్పుడు మనం మినపప్పు కూడా పట్టి పెట్టుకున్నాం కదా, ఇదిగండి ఎంత గట్టిగా పట్టుకున్నామో చూసారు కదా. ఇలాంటి ముద్దగా ఇలా గట్టిగా పట్టుకోవాలి. ఇలా వేసుకొని మనం చూసుకొని మళ్ళీ కలుపుకున్నామండి. ఇప్పుడు మనం దీనికి మినపప్పు వేసాం కదా, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం. మనం దబ్బల్లో కొంచెం వేసుకున్నాం కాబట్టి కొంచెం మినపప్పుకి సరిపడా వేసుకొని ఒకసారి దీన్ని బాగా కలుపుకొని చూసుకొని మనం మళ్ళీ పట్టే పని అయితే వేసుకున్నామండి. మీరు మిక్సీ లేకుండా గ్రైండర్లో అయినా ఉంటే గ్రైండర్ అయినా వేసుకోవచ్చండి మినపప్పు. ముక్కలకి బాగా పట్టేలాగా చూడండి, మనకి బాగా సరిపోయిందండి. చూసారు కదా. ఇంతకాడికి ఎక్కువ వేసామనుకోండి మనకు దబ్బలుగా కనపడాలి. చూసారు కదా. ఇప్పుడు మనం ఏంటంటే వడియాలు నీళ్ళ చెమ్మ తడుపుకొని ఇలా పెట్టేసుకోవాలి. చూపిస్తారండి నేను ఎలా పెట్టాలనేది. చూడండి, ఇలా చేయి తడుపుకొని ఇలాగ మనం ఇలా ఉండలు చేసేసుకొని పెట్టేసుకోవాలండి. మీకు నేను కవర్ వేసుకున్నానండి ఒక టైల్స్ మీద, మీరు మంచం మీదైనా పెట్టేసుకోవచ్చు, క్లాత్ మీదైనా పెట్టుకోవచ్చు అండి. కవరే వాడాలని ఏం లేదు, నేను కవర్ వాడాను. ఎందుకంటే మాకు పకోడా కవర్ ఉంటుంది కదా, దాని మీద పెట్టుకోవచ్చు అండి, కంపెనీ కవర్లే కాబట్టి. ఇలా అన్నీ పెట్టేసుకోవాలండి. మిద్ది మీద ఎండ ఉంటుంది కదా, ఎండలో పెట్టాలి. ఇవి బాగా ఎండాలండి ఇవి, అందుకని మిద్ది మీద పెట్టేస్తున్నాను నేను. ఇలాగే అన్నీ పెట్టేసుకున్నాను. చూడండి, ఇలా పెట్టేసుకున్నాను నేను. చూసారు కదా. ఇవి ఆరితే మధ్యాహ్నం వచ్చి తిరగేసుకున్నామండి, లేదంటే సాయంత్రం తిరగేసుకోవాలి. మనకి ఎండను బట్టి చూసుకొని ఒక పక్క ఆరిన తర్వాత తిరగేసుకొని బాగా ఎండలో పెట్టుకోవాలండి. ఇవి బాగా ఆరేదాకా చూపిస్తాను మీకు నేను. చూడండి, నిన్నైతే నాకు సరిగా ఎండ రాలేదండి, అందుకని ఇవాళ మళ్ళీ పెట్టాను. వచ్చింది కానీ తక్కువగా వచ్చింది. ఇదిగోండి ఇలా వస్తున్నాయి, చూసారు కదా. ఇలాగ మనం తీసేసి ఇలా తిప్పించి పెట్టేసుకోవాలండి. ఈరోజైతే ఎండ బాగా వస్తుందండి, అందుకని ఈరోజు బాగా ఎండిపోతాయి. మొత్తం ఇలా తిప్పేసేసి ఇలా అతుక్కోకుండా ఉన్నప్పుడు ఇలా తిప్పేసుకోండి. చూసారు కదా. ఇంకా మళ్ళీ మొత్తం మీకు బాగా వెండినాక చూపిస్తానండి అన్నీ. చూడండి, గుమ్మడి వడియాలు అయితే రెడీ అయిపోయినాయండి. నేనైతే పర్ఫెక్ట్గానే పెట్టాను అనుకుంటున్నాను, చాలా బాగా వచ్చాయండి. మా అమ్మ చెప్పినట్టే ఏంచి చూద్దాం ఎలా ఉందనేది. చూసారు కదా. నాకైతే 3 డేస్ పట్టిందండి, ఎందుకంటే పెట్టిన రోజు కొంచెం ఎండ తక్కువ ఉందన్నాను కదా, 2వ రోజు తీసేసాను, 3వ రోజు బాగా ఎండబెట్టి పెట్టేశానండి. ఇలా ఎండబెడితే మనకు సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. సరేనండి. ఆయిల్ అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను నేను. ఆయిల్ హీట్ అయిందండి, ఇప్పుడు వేసుకుంటాం. చాలా బాగుంటాయండి. అటు ఇటు తిప్పి కాల్చుకోండి. మీకు ఎలా అనిపించాయి అనేది నాకు కామెంట్ చేయండి. నేను కరెక్ట్గానే పెట్టానా లేదా వడియాలు అనేది. నేను మా అమ్మ చెప్పినట్టు పెట్టానండి. సరే కదా. మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే క్రిస్పీగా ఉంటాయి బాగా. సరే కదా. వచ్చిన తర్వాత తీసేసుకోవాలండి. మరీ మాడనివ్వకుండా ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి. చూసారు కదా. మళ్ళీ కొన్ని వేయించుకున్నామండి, ఇది కూడా అలాగే వేయించుకోవాలి. చూడండి, ఇవి కూడా వేగిపోయినాయండి, తీసేసుకుంటున్నాను నేను. ఈ కలర్ వస్తే సరిపోతాయి. చెప్పాను కదా, మరీ మాడనివ్వకండి, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. గుమ్మడికాయ వడియాలు అయితే రెడీ అయినాయండి. ఈ వాటి వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. చూడండి ఎలా ఉంది, ఇంత క్రిస్పీగా వచ్చే చూసారా. మీకు తుంచి కూడా చూపిస్తున్నాను చూడండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి.